దానికి అది అల్పపీడనమా, వాయుగుండమా, తుఫానా ఏదైనా మొత్తానికి అది ఏదో రాబోతుంది 5వ తారీఖు నుంచి. అది అది డ్యామ్ షూర్ వస్తుంది పక్కాగా. ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది, ఎంతవరకు సన్నద్ధంగా ఉంది ప్రభుత్వం? వెంకటకృష్ణ, ప్రభుత్వం అయితే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం మీరన్నట్టు వరదపోయి బురద గడుక్కునే పరిస్థితిలో ఉంది. బట్ ఈ రోజు వరకు కూడా మీరు ఇంతకుముందు చెప్పినట్టు విజయవాడ నగరంలో దాదాపుగా ఇప్పటి వరకు కూడా 1903 సంవత్సరంలో ప్రకాశం బ్యారేజ్ ఆనకట్టు ఉంటే 1953లో కొట్టుకుపోతే బ్యారేజ్ కట్టారు. ఈ బ్యారేజ్ కట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా అంటే 123 సంవత్సరాల చరిత్రలో ఈ రోజు వరకు కూడా 11,47,776 క్యూసెక్కుల వరద వచ్చిన సందర్భం అనేది లేదు. బట్ దీనివల్ల బుడమేరు పొంగింది. అయితే దానికి ముందు బుడమేరు కూడా అన్ప్రెసిడెంటెడ్ ఫ్లడ్. అది ఆ బుడమేరు దగ్గర వెలగలేరు యాక్విడక్ట్ డిజైన్ చేసింది అయితే 15,000 క్యూసెక్కులకు కానీ దాదాపుగా 60,000 క్యూసెక్స్కి ఫ్లడ్ వచ్చింది. దీనివల్ల విజయవాడ నగరంలో 16 డివిజన్లలో 1,14,000 కుటుంబాలు మొత్తం నిరాశ్రయులైపోయారు. దాదాపుగా అందులో 2,68,000 మంది కూడా నిరాశ్రయులైపోయారు. ఈ రోజు వరకు కూడా డెడ్ ఎండ్కి లాస్ట్ మైల్కి కూడా రిలీఫ్ అందలేదు అనేది మాత్రం నగ్న సత్యం. ఎవరు అంగీకరించినా అంగీకరించకపోయినా పాయకాపురం కానీ, లేకపోతే సింగ్ నగర్, వైఎస్ఆర్ కాలనీ, జక్కంపూడి కాలనీ, వాంబే కాలనీ, మధురా నగర్, అయోధ్య నగర్ ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాల్లో డెడ్ ఎండ్కి లాస్ట్ మైల్కి మాత్రం రిలీఫ్ రీచ్ కాలేదు. ఈరోజు ఉదయం మీడియా సమావేశం అనంతరం చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడే సమయంలో లాస్ట్ మైల్కి రీచ్ కాలేదు అని చెప్పి నిన్న ఉదయం నుంచి ఏబిఎన్ ఏదైతే చెప్తుందో అది నిజమైంది. మీడియా చెప్పిన తర్వాత ఆయన వెంటనే రీచ్ కాలేదనేది కూడా నాకు కూడా తెలుసు, కానీ ఇంత సివియారిటీ ఉంది అని తెలియదు అని చెప్పి ఆయన ఈరోజు 4.5 గంటల పాటు కాన్వాయ్ని, Z+ కేటగిరీని, NSG కవర్ని పక్కన పెట్టేసి జేసీబీలో వెళ్ళి లాస్ట్ మైల్కి వెళ్తే కానీ ఆయనకి అసలు విషయం తెలియలేదు. ఇప్పుడు రివ్యూ జరుగుతుంది. పరిస్థితి ఇలా ఉంటే దీని నుంచి బయటపడే పరిస్థితే ఇంకా దాదాపుగా 2-3 రోజులు పట్టొచ్చు. ఇంతకుముందు మీరు చెప్పినట్టు కానీ మన వైజాగ్ కొలీగ్ నాయుడు చెప్పినట్టు కానీ 5th నుంచి మళ్ళీ ఏదైనా అల్పపీడన ద్రోణి కానీ లేకపోతే వాయుగుండం కానీ వస్తే మాత్రం ముఖ్యంగా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏబిఎన్ అలర్ట్ చేస్తూ ఉంది. గుంటూరు, ప్రకాశం, అదేవిధంగా కృష్ణా అండ్ వెస్ట్ గోదావరి ఈ జిల్లాలకి ఆరెంజ్ అలర్ట్ ఉంది అని చెప్తున్నారు. బట్ మళ్ళా రెయిన్ఫాల్ రికార్డ్ అయింది అని అంటే మాత్రం విజయవాడ మాత్రం కోలుకునే పరిస్థితి ఉండదు. అదే దీంతో పాటు మరో ముఖ్యమైన విషయం ఏంటంటే 39.5 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ రికార్డ్ అయింది. 3.5 నెలల్లో కురవాల్సిన వర్షం రెయిన్ఫాలు కేవలం క్లౌడ్ బరెస్ట్ అయ్యి దాదాపుగా 2.5 అవర్స్లో రికార్డ్ అయింది అని అంటే ఫ్లడ్ ఏ విధంగా ఉంటుంది, బుడమేరు కానీ, కృష్ణమ్మ కానీ ఇవన్నీ ఎలా ఉంటాయి అనేది మనం ఊహించుకోవచ్చు. ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చేసినాయి ఒకేసారి 11,47,000 క్యూసెక్కులు వచ్చింది అని అంటే ప్రకాశం బ్యారేజీ హిస్టరీలో ఇంతవరకు 123 సంవత్సరాల హిస్టరీలో లేదు. పైగా ఈరోజు ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడైతే మాత్రం ప్రకాశం బ్యారేజ్లో 7,25,000 క్యూసెక్కుల ఫ్లడ్ ఫ్లో అవుతుంది. ప్రకాశం బ్యారేజ్ అప్ స్ట్రీమ్లోను, డౌన్ స్ట్రీమ్లో అయితే అటువైపు అంటే రైట్ బ్యాంకుల వైపు ఉన్న గుంటూరు అండ్ బాపట్ల అండ్ లెఫ్ట్ బ్యాంక్ వైపు ఉన్న ఎన్టీఆర్ అండ్ కృష్ణా జిల్లాల్లో దాదాపుగా అనేక మండలాల్లో ఉండే నదీ తీర గ్రామాలన్నీ కూడా ముంపుకు గురై ఉన్నాయి. ఈరోజు మన గుంటూరు కొలీగ్ సాంబశివరావు చూపించాడు, పోతార్లంక గ్రామంలో దాదాపుగా 1st ఫ్లోర్ వరకు కూడా వాటర్ లెవెల్ టచ్ అవుతుంది అని అంటే పరిస్థితి ఏ విధంగా ఉంది అని ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఆల్రెడీ అబ్జార్బ్ చేసేసింది వాటర్ని భూమి. అందువలన మళ్ళీ ఫ్లడ్ పడిందంటే చుక్కబడినా కూడా అది కిందకు వచ్చేస్తుంది. వైరా, కట్టలేరు, మున్నేరు, కీసర ఇటువంటి ఉపనదులన్నీ కూడా పొంగి ప్రవహించినాయి. కిందకు వెళ్ళేటప్పటికీ మరింత దయనీయమైన పరిస్థితి ఏంటంటే వెంకటకృష్ణ, కృష్ణా జిల్లాలో ముఖ్యంగా నాగాయలంక, కోడూరు, అవనిగడ్డ, తోట్లవల్లూరు ఈ మండలాల్లో ఈ రోజుకి కూడా నదీ తీర మండలాల్లో అటు గుంటూరు జిల్లా వైపు రేపల్లె, కొల్లూరు, కొల్లిపర ఈ మండలాలన్నింటిలో ఉన్న అనేక గ్రామాలు కూడా ముంపుకు గురి అయి ఉన్నాయి. ఈ మండలాల్లో ఉండే నదీ తీర గ్రామాలన్నింటిలో కూడా పొలాల సంగతి దేవుడేరు. కనీసం ఇంట్లో ఉండేవాళ్ళు 1st ఫ్లోర్ వరకు ఫ్లడ్ వస్తే టాప్ ఫ్లోర్లో ఉంటున్నారు వాళ్ళు. అంటే దోమలు, పవర్ సప్లై లేదు. ఈరోజు విజయవాడ నగరంలో సెంటర్ ఆఫ్ ద స్టేట్ విజయవాడ నగరంలో ఇప్పుడు
అంటే ఫ్లడ్ ఉంది కొన్ని ఏరియాస్లో, ఆ ఫ్లడ్ ఉండటం వల్ల పవర్ సప్లై ఉంటే ఏమైనా షార్టేజ్ అయ్యి మళ్ళీ అదొక పెద్ద ప్రమాదంగా మారిద్దానని ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఎటువంటి డేంజర్ లేదు అనుకుంటేనే పవర్ సప్లై రెస్టోర్ చేస్తున్నారు. సిపిడిసిఎల్ అధికారులు ఇప్పటికీ కూడా దాదాపుగా 2000 మంది విజయవాడ నగరంలో తిరుగుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో దీనన్నిటికంటే దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు విజయవాడలో మన కొలీగ్స్ చూపించారు, లీలా కానీ, ప్రసాద్ కానీ, పూర్ణ కానీ. అంటే విజయవాడలో రామలింగేశ్వర నగర్లో కానీ, సింగనగర్లో కానీ ఈ ప్రాంతాల్లో దాదాపుగా 2 ఫీట్ లెవెల్లో బురద ఉంది. ఈ బురదను బయటికి తీయాలంటే వరద సంగతి దేవుడు ఎరుగు. ఈ బురదను బయటికి తీయాలంటే వాళ్ళకి ఎంత ఖర్చు అవుతుంది, తర్వాత బట్టలు, దివాన్లు, తర్వాత ఫ్రిడ్జులు, టీవీలు, ఇవన్నీ కూడా మొత్తం కూడా ఇబ్బందికరమైన పరిస్థితి. ఇటువంటి తరుణంలో మళ్ళీ 5వ తేదీ నుంచి కూడా ఇది లో ప్రెషర్ ఉంది, అది లేకపోతే సైక్లోన్గా మారుతుంది అనేది అలార్మింగ్ సిచ్యువేషన్. ఇది ఐఎండీ డిక్లేర్ చేసింది, బట్ 5వ తేదీ నుంచి ఏదో ఒకటి ఉంటుందని. బట్ అది మళ్ళా వాయుగుండంగా మారి ఇదే ఏరియా ఏదైతే మనం ఇంతకుముందు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, వెస్ట్ గోదావరి అండ్ ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో కూడా కేంద్రీకృతం అవుతుంది అని చెప్తున్నారు. అంటే మాత్రం డెఫినెట్గా ఇది పులి మీద పుట్రలాగా మారే ప్రమాదం